అందరికైతే శనార్థుల్లా ఇప్పుడున్న రాజకీయ నాయకులంతా ఒక పార్టీ మీద ఒకళ్ళు దుష్ప్రచారం చేసుకునుడికే సరిపోతుంది. మరి ప్రజలకు ఎంతవరకు సేవ చేస్తారు ఏందనేది అర్థం కాకొచ్చింది. ఇప్పుడున్న జూబ్లీస్ ఎలక్షన్ మీద అయితే భారీగా జరుగుతుందని చెప్పొచ్చు. అదే ఎట్లుందో ఏం కథ అనేది సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు. ఇక నిన్న మొన్న కౌశిక్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ కలిసి ఒక్క తీరు మాట్లాడతలేరు. ఇక మరి ఈ మాటల యుద్ధాలు ఎటు పోతాయి ఏం కథ అనేది మరి మన దగ్గర నగేష్ అన్న ఉన్నాడు. ఇక నగేష్ అన్న అడిగి మరి అరుచుకుందాం పాండ్రి. అన్న శనార్థి, ఇప్పుడు మరి కౌశిక్ రెడ్డి మాటల మీద, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన మాటల మీద అసలు ఏం స్పందిస్తారు, మీరు ఏం చెప్తారు? పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నాడు, మీరు మర్చిపోయారు. అవునవును, నిజంగా ఆయన వార్నింగ్ ఇచ్చిండు కూడా గట్టిగా. మరి ఎటు పోతుంది కథ? ఇప్పుడు వాళ్ళు ఏదో ముచ్చట్లు 10 సంవత్సరాలు నిజాయితీగా సంసారం చేసినట్టు ఈ రోజు వీళ్ళు మా సంసారం బాగుందని చెప్పుకోనికే జూబ్లీల్స్ వచ్చిండ్రు. ముఖ్యంగా నేను కౌశిక్ రెడ్డికి నేను షూట్గా అడగదలుచుకున్నా. మా నవీన్ యాదవ్ గారు గత 2 నెలల నుంచి అనుక్షణం ప్రజల మధ్యలో ఉన్నాడు. కౌశిక్ రెడ్డి గారు నీలాగా బ్లాక్మెయిల్ చేసి నేను సస్తా ఒకవేళ ఓడిపోతా అని చెప్పి ఉరితాడు పట్టుకొని పోయినోడు కౌశిక్ రెడ్డి గారు. ఈ రోజు కౌశిక్ రెడ్డి గారు నవీన్ గురించి మాట్లాడే అర్హత వానికి లేనే లేదు. ఇన్ని రోజులు అధికార పార్టీ ఉండే మీరు మీ యొక్క జులుం చెలాయించిండ్రు, కానీ ఈ రోజు నుంచి నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, మేము అధికారంలో ఉండి కూడా మీకు ఏం మాట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చినాము, మీకు తిరగడానికి స్వేచ్ఛ ఇచ్చినాము, మేము మాట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చినాము. రకరకాలుగా ఇవాళ స్వేచ్ఛ సానుభూతి మీద మీరు ఈరోజు బయట తిరుగుతూ ఉన్నారు. ఒకవేళ మేమేమైనా చేయాలి అంటే మీరు ఎవ్వరు కూడా బయట తిరగరని చెప్పి మా నవీన్ యాదవ్ గారి మీద ఏదైతే నిందలు మోపుతా ఉన్నారో మేము అట్లా చేయాలనుకుంటే మీరు ఎవరైనా బయట తిరుగుతారా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. జూబ్లీహిల్స్ ప్రజలు విఘ్నులు. పదే మేము చెప్తా ఉన్నాం, నవీన్ యాదవ్ గారు నీలాగా పోటీ చేసి ఎవరిని బ్లాక్మెయిల్ చేసి ఈ రోజు ఈ రాజకీయం చేయట్లేదు. నికాస్గా 2 సార్లు ఓడిపోయినా కానీ కూడా 3వసారి పార్టీ రేవంత్ రెడ్డి గారు మా అధిష్టానం పార్టీ టికెట్ ఇస్తే నికాస్గా ప్రజలలో 2 నెలల నుంచి సేవా కార్యక్రమం. ఈ 2 నెలలు కాకుండా ఆయన అనుక్షణం కొన్ని సంవత్సరాల నుంచి పార్టీకి లాయల్గా ఉంటూ ఇక్కడున్న నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటూ సహజీవనం గడిపిన వ్యక్తి నవీన్ యాదవ్. కౌశిక్ రెడ్డికి నేను ఒకటే సూచన చేస్తా ఉన్నా, మేము ఒకవేళ జూబ్లీహిల్స్ నుంచి మీకు పొమ్మనే అధికారం మీరు పుట్టించుకున్నారు తప్ప మా నవీన్ యాదవ్ అట్లా మాట్లాడే వ్యక్తి కాదు. మీరు మా ప్రచారం బండి మీద ఏదైతే మీరు ప్రచారం చేసే టైంలో మా ప్రచారం బండి పోతా ఉంటే దానికి నిప్పంటిస్తాము అన్న కోణంలో మరి చెయ్యి పట్టుకొని ఏళ్ళు చూపించుకుంటా గట్టిగా, అంటే ఏ అధికారం చూసుకొని ఏ బలం చూసుకొని అట్లా మాట్లాడి మీ ద్వారా వాళ్ళకి నేను సూచన చేస్తున్నా. ఇలా రౌడీలు నా కొడుకుల బీఆర్ఎస్ నా కొడుకుల మా నవీన్ అనేది మీరు ప్రజలందరూ జూబ్లీహిల్స్ ప్రజలు ఆల్రెడీ అర్థం అయిపోయింది. ఉలిక్కి పడితే ఏం రాదు బాబు, నీలాగా ఎమ్మెల్యే అయినాక నేను హుజూరాబాద్కి ఏదో ఒడి పెడతా అని చెప్పేసి నీలాగా పోయి బయట రీల్స్ చేస్తలేడు మా నవీన్ యాదవ్. అప్పుడు కూడా అట్లనే ఉండే, ఇప్పుడు కూడా అట్లనే ఉండు, నికాసుగా ఉంటాడు. ఈ రోజు నేను కౌశిక్ రెడ్డికి అడుగుతున్నా, అంటే బీసీ బిడ్డలకు టికెట్ ఇవ్వడము ఇలా మీరు ఓర్వకనే కదా బట్ట కలిసి మీద వేస్తున్నాడు. అదే విధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆయన 10 సంవత్సరాల గవర్నమెంట్లో ఉండే ఏ మొరగబెట్టిండు మాట్లాడాలి, అన్ని బట్టవాజు మాటలు. వీళ్ళు హైదరాబాద్ వచ్చిండ్రు, ఈ 15-20 రోజులు కేసీఆర్ గారు కేటీఆర్ గారు వీళ్ళకి హైదరాబాద్లో ఉండడానికి నివాసం కల్పించిండు. తింటున్నారు, తాగుతున్నారు, విచ్చలవిడిగా ఉదయాన్నే 10 గంటలకు లేచి ఏదో మైక్ల మింగల 2 మాటలు మాట్లాడి తమాషాలు చేస్తూ ఉన్నారు. ఒక నవీన్ యాదవ్ గారు స్వేచ్ఛ స్వాతంత్రం కలిగిన వ్యక్తి. జూబ్లీహిల్స్ మరి ఇప్పుడు నేనున్న ప్రాంతము జూబ్లీహిల్స్ ఇది నా ఇల్లు అనకపోతే ఏం మీలాగా బయట నుంచి ప్రచారానికి వచ్చిండా ఏం నవీన్ యాదవ్? తమాషా ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, నీకు చాలా సార్లు కూడా నిన్ను మా పార్టీ లైన్ దాని మీద ఉన్నాం కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నాం. కానీ ఒకవేళ నువ్వు మాట్లాడిన మాటలు ఒక బీసీ బిడ్డను మేము గౌరవిస్తూ ఇలా జూబ్లీహిల్స్లో నికాస్గా నిజాయితీ పనుని పెట్టినాం. ఏం సుఖమైన మాటలు మాట్లాడుకుంటూ తాగుడు మరి కాంగ్రెస్ పార్టీ ఇలా జరుగుతలేదంటావా? అమ్మా, కాంగ్రెస్ పార్టీలా ఎప్పుడు కూడా పార్టీకి ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న దగ్గర వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉంటారు. ఇవన్నీ సహజం. నేనేమంటున్నంటే సహజ సిద్ధంగా ప్రెస్ ముంగల్కి వచ్చి నిజాయితీగా మేము మీ 10 సంవత్సరాలు మీరు తిరుగుతున్నామ్మా, 10 దాదాపు 1 నెల నుంచి అయితే మీరు తిరుగుతూ ఉన్నారు. జూబ్లీహిల్స్లా మురికి నీళ్ళు వారుతూ ఉన్నాయి, రోడ్లు ఎక్కడ పడితే అక్కడ శానిటేషన్ ప్రాబ్లం ఉంది, లైటింగ్ వ్యవస్థ లేదు. అదే విధంగా ఈ నిన్న మొన్న వర్షానికి అసలు చిన్న భిన్నం అయిపోయింది.
ఇవేనా మీరు డెవలప్మెంట్ చేసింది? నేను ఇప్పుడు కూడా మీకు అవకాశం ఇస్తున్నాం. ఎట్లా ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు కొట్లాడాలి. మరి నువ్వు మొగోనివే కదా బై, అసెంబ్లీలో నువ్వు మాట్లాడాలే కదా ఈ విషయాలన్నీ. మొన్నటిదాకా మీ ఎమ్మెల్యేనే ఉండు కదా, తిరుగుతున్నావు. 12 సంవత్సరాలు అయింది మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే ఉండే. 12 సంవత్సరాల నుంచి మీరు అభివృద్ధి ఇదేనా చేసి? ఎందుకు భయపడుతున్నారు భయ్ మీరు? మీరు ఈ రోజు నికాస్గా ఓట్లు అడగండి, నిజాయితీగా ఓట్లు అడగండి. గోపీనాథ్ చూసిన సేవలు మీరు పట్టుకొని తిరిగేది కాంగ్రెస్ పార్టీ ఏదో చేసిందని గ్యారంటీ కార్డులు పట్టుకొని తిరుగుడు కాదు. మీరు చేసిన పనులు గ్యారంటీ కార్డులు పట్టుకొని ఇంటింటికి తిరగండి. మేము ఇది చేసినాం భయ్, 12 సంవత్సరాలు మాకు ఓటేయండి అని చెప్పి తిరగండి. ఎందుకు భయపడుతున్నారు మీరు? అదేవిధంగా పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు అంటే రాష్ట్రం మొత్తం ఆయన గౌరవం ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిండు. ఆయన కూడా ఈ మాటలు మాట్లాడేది లేకుండా. అంటే నీ అయ్యా జాగిరా ఏమన్నా అని డైరెక్ట్ గా నవీన్ యాదవ్ ని అంటున్నాడు మరి గట్టిగా. మరి ఆయన అంతగా ఖబర్దార్ అన్నాడంటే ఏం ముచ్చట ఉండొచ్చు. మరి ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆయన ప్రచారం బండి మీద ఎవడన్నా వచ్చి నీకు నీ ప్రచారం బండి నిప్పంటిస్తా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కు చలనం ఉంటే మాత్రం ఏదన్నా మాట్లాడుతుండొచ్చు, చలనం లేకపోతే మాత్రం మేము మాట్లాడం. మా అధిష్టానం సంబంధించిన రాష్ట్ర నాయకుల ఫోటోలు ఉంటాయి. దానికి కాంగ్రెస్ వ్యవస్థ మొత్తం ఆ బండి మీద ఉన్నప్పుడు అది కాలుస్తా అంటే మా అభ్యర్థి కోపం రాదా? అంటే ఇది నా అడ్డా అంటే మరి ఇది నవీన్ అడ్డనే, మరి నవీన్ కుమార్ అడ్డనే. ఇది నవీన్ సొంత జూబ్లీహిల్స్ లో పుట్టి పెరిగింది కాబట్టి నా అడ్డా అంటాడు. మీరు గతంలో మీ కేసీఆర్ అనలే ఇది నా అడ్డా అని, కేటీఆర్ అనలే ఇది నా అడ్డా అని, హరీష్ రావు అన్న అడ్డా అనలే. అది నవీన్ అంటే తప్పేముంది? అంటే మీరు ఓర్వక ఈరోజు బీసీ మినిస్టర్లు, బీసీలు చేసిన వాళ్ళు ఎవ్వరు నోరు మెదుపుతలే. ఈ రెడ్డిలు, అదే విధంగా మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న, మరి ఆయనకు ఎందుకు ఉలుక్కు ఎక్కువ అవుతుందో తెలియదు. అన్ని ఇలా మాట్లాడినాయి మీరు అన్ని కూడా తెప్పించుకొని చూడండి. పట్టెబాజ్ మాటలు, దళాల్ మాటలు, లంగా మాటలు, లఫంగా మాటలే ఉన్నాయి తప్ప నికాస్గా ఆడ అంటుండు కౌశిక్ రెడ్డి మా సునీతమ్మ గెలిచింది. మరి గెలిచిన వాళ్ళు మరి ఇంకా పీకనికైనా మీరు ఉన్నది? ఎలక్షన్ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అయితే దూరం మస్తు మందికి దళితులకు అండగా నిలబడే మనిషి అని గొప్ప పేరు తెచ్చుకొని ఆయనకు కూడా అభిమానులు ఉండే ఉంటారు. మరి ఇవాళ మంచి నాయకుడు సపోర్ట్ చేయాలి కదా, మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? జీవాలన్నా మాట్లాడిస్తున్నారు. నేనేం చెప్పినమ్మా, వాళ్ళకు ఈ 10-15 రోజులు ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్కి ఇచ్చిండ్రు. వీళ్ళకి రాత్రి అంతా మైండ్ పనిచేస్తలేదు. మళ్ళీ మేము గవర్నమెంట్లకు ఎట్లా రావాలని చెప్పి ఆలోచన చేస్తుండ్రు. అది నిద్ర పట్టక మత్తులో మునిగిపోయి పొద్దుగాల తాగి డైరెక్ట్ వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్ నుంచి వచ్చి పాపం మీలాంటి ఎవరైనా ప్రెస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చల విడిగా మాట్లాడి వెళ్ళిపోతుండ్రు. ఒకవేళ వేయకపోతే ఏముంటది, వాళ్ళ బాస్ సాయంత్రం ఫోన్ చేస్తాడు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు రాత్రి ఫోన్ చేసి ఏం చెప్తారంటే, మీరు ఏంద్రా బాయ్ కనీసం తిరగలేనన్నా తిరుగుతలేరు, కనీసం 2 ముచ్చట్లన్నా మాట్లాడరా బాయ్ అని చెప్పి వాళ్ళ క్లాస్ వాళ్ళకి సాయంత్రం ఉంటుంది చెప్తాడు. ఇప్పుడు వాళ్ళ పద్ధతి అదే. ఇప్పుడు ఆల్రెడీ పుల్లలు పెట్టేటోళ్ళు కొద్దిగా మైనస్ సైడ్ అయిపోయారు. వాళ్ళిద్దరు ఒకటయ్యారు. ఎవరు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యారు. వాళ్ళకి ఏం పని లేకుండా మీరు సైడ్ అయిపోయారా బాబు అని చెప్పి వీళ్ళు కలిసి వీనికి ఒక స్క్రిప్ట్ వాడు రాసిస్తున్నారు, వానికి స్క్రిప్ట్ వీడు రాసిస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు విఘ్నులు. నవీన్ యాదవ్ గారు 14వ తారీఖు నాడు మంచి మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు. మీ అందరికి కూడా మా ద్వారా జూబ్లీహిల్స్ ప్రజలకు చెప్తున్నా, ఈ యొక్క యువ నాయకుడు, ఒక ఉత్సాహవంతుడు, చాలా మంచి ఆలోచన కలిగిన వ్యక్తి, అన్న అంటే నేను ఉన్నా అనే వ్యక్తి, ఒక బీసీ బిడ్డ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏ రాత్రి అయినా సరే మేము కూడా తిరుగుతున్నాం ఒక 15 రోజుల నుంచి. నవీన్ యాదవ్ గారికి చాలా మంచి సానుకూలమైన పరిస్థితి ఉంది, మా గవర్నమెంట్ ఉంది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఆయన వెళ్ళి పని చేయించుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించింది. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, సరే ఇవన్నీ ఎలక్షన్లలో బట్టగాల్చి మీదేసుడు కామన్, నాకు తెలుసు. నేను కూడా అలాంటి స్టేజ్ నుంచే వచ్చినా కాబట్టి నాకు తెలుసు. ఇవన్నీ సహజం. ప్రజలు నమ్మరమ్మా. కౌశిక్ రెడ్డిని, ఇదే కౌశిక్ రెడ్డి గురించి నాకు మాట్లాడాలంటే పెయ్యంత ముళ్ళొస్తుంది. కానీ కౌశిక్ రెడ్డి పెద్ద బ్లాక్ మెయిలర్, నెంబర్ 1 బ్లాక్ మెయిలర్. ఇలా బీఆర్ఎస్ ఎవడు అంటే ఈయన కొడుకు కౌశిక్ రెడ్డి. బరాబర్ రుజువిస్తాం. హుజురాబాద్ కు మేమే పోదాం ఎలక్షన్ అయిపోయినాక. మాకంటే పని ఉందమ్మా, మేము ప్రతి ప్రజల్ని కలవాలి. వానికంటే పని లేకుంటది. వాడు అక్కడ ఇక్కడ దళాలు మాటలు, లంగ మాటలు, అక్కడ తీసుకుపోయి చెప్తా ఉంటాడు. ఇది వెళ్ళినాక పోదాం. హుజురాబాద్ లో వాడు ఏం డెవలప్మెంట్ చేసిండు, ఈటల రాజేందర్ని ఏ విధంగా కూడా కొట్టిండు. మా కాంగ్రెస్ పార్టీ వాడే కదమ్మా, మాకెందుకు తెలియదు? వీని జోలి అంతా మాకు తెలుసు. మేమంతా కలిసే పని చేసినాము. మా పార్టీ వాడే వాడు. నిన్న మొన్న పోయి మా పార్టీలో తంతే పోయి ఆ బీఆర్ఎస్ పార్టీలో పోయి
ఇవాళ ఎమ్మెల్యేగా నేను సస్తారా బాబు అన్నాడు. మన నవీన్ యాదవ్ ఏమైనా సస్తా అంటుండా? అసలు రాజకీయ నాయకులు పార్టీలు మారంగానే పార్టీలలో ఏరంగానే విఘ్నతను ఎందుకు కోల్పోతారు? ఇక అమ్మ అంటే ఒక క్రమశిక్షణ, ఒక లైన్ మీద వచ్చినోడు అయితేనేమో క్రమశిక్షణగా ఉంటాడు. వాడు లైన్ మీద వచ్చినోడు కాదు, వాడు పార్టీ సిస్టమ్ మీద వచ్చినోడు కాదు. ఇట్లనే ఎవడు పడితే ఆ డబ్బులు ఇస్తే వాళ్ళ మూటలు మోసుడు, ఢిల్లీకి పోయినప్పుడు ఆయన సూట్ కేసు పట్టుకుపోవుడు, ఈ బెంగళూరు పోయినప్పుడు వీనెంబటి పోయి ఇంకో ఏదైనా లంగ పని చేసుడు, ఈ పైసల మూటలు తీసుకుపోయి ఎలక్షన్లలో సప్లై చేసుడు, రకరకాలుగా వాని లంగదందరు బయట పెట్టాలంటే వాడిని జూబ్లీహిల్స్ నిజంగానే ప్రజలు తిరగని. ఎందుకంటే వాని గురించి పూర్తిగా తెలుసమ్మా. వాడు అదే ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా నేను అని చెప్పుకుంటాడు కదా, సిగ్గు ఉండాలి అని, సిగ్గుండి మాట్లాడాలి. ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా నువ్వు అనుకో నేను క్రికెటర్ని అని చెప్పుకుంటావు కదా, చెప్పు. నేను క్రికెటర్ని అని చెప్పు 4 ఓట్లు పడతాయి, నేను ఎమ్మెల్యేని అని చెప్పు 4 ఓట్లు పడతాయి. ఎప్పుడు కానీ అవతలి క్యాండిడేట్ నమ్మా నిరుత్సాహపరచొద్దు, నికాసుగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. నేనేందని చెప్పుకొని ఓటు అడగాలి కానీ నీ లంగ మాటలు దొంగ మాటలు నమ్మరు. జూబ్లీహిల్స్ ప్రజలు విఘ్నులు. దేశంలో ఒక పెద్ద ఎలక్షన్ ఏడవుతుందంటే దేశం మొత్తంలో చాలా చోట్ల రీఎలక్షన్ అవుతుంది, కానీ జూబ్లీహిల్స్ ఎలక్షన్నే దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. మా నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయమైంది. ఇక వాని గురించి ఎక్కువ మాట్లాడలేం మనం, ఎందుకంటే మంచోని గురించి మాట్లాడితే ఏమన్నా ఇది ఉంటుంది కానీ పైది ఉంటుంది. వాని గురించి మాట్లాడు కూడా ఏం లేదు. ఈ బ్లాక్ మెయిల్ వాడు ఎక్కడెక్కడ చేసిండో మా సిస్టర్ని నేను తీసుకొని పోయి ఎలక్షన్ తర్వాత ప్రూఫ్ చేద్దాం. ఎందుకంటే వాది చాలా అయింది, అరుపులు కేక, చిన్నపిల్లగాడు అనుకొని అందరు మా వాళ్ళు ఊకుంటారు. కానీ మేము దలుచుకుంటే, నేను మాట్లాడొద్దు, మేము దలుచుకుంటే కౌశిక్ రెడ్డి మాత్రం హైదరాబాద్లో తిరగడు. సుశీర్ గనుల్లా బరాబర్ నిక్కాసుగా మాట్లాడుతుర్రు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏం దుష్ప్రచారం చేస్తుర్రో అంతకు రెట్టింపు రుజువుతోని మేము వచ్చి నిలబడి మాట్లాడతాము. ఇట్లా చేసుడు కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరు మాట్లాడుతుర్రు. మరి ఇది ఎంతవరకు పోతుంది ఏంది అనేది ఇక ఎలక్షన్ తర్వాతనే వాళ్ళకి ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తుంది అనేది చెప్పొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.